సగటు ప్రాబ్లమ్స్‌లో ఈ విధమైన ప్రాబ్లమ్స్ కనిపించినప్పుడు అంటే 10 పరిశీలన సగటు 43 అయినట్లయితే మరొక పరిశీలనకు సంబంధించి జోడించినట్లయితే ఆ సగటు 52 అయినట్లయితే జోడించిన పరిశీలనకు సంబంధించి విలువ ఎంతో కనుక్కోవాల్సి ఉంటున్నప్పుడు మనం 2 రకాలుగా దీనికి ఆన్సర్ చేయొచ్చనమాట. 10 పరిశీలన సగటు ఇక్కడ అంటే 10 ఇంటూ 43 ఎంతొస్తుంది అంటే మనకి 430. 11 అవుతాయి కాబట్టి 10కి 1 కలిపినట్లయితే 11 అవుతాయి. 11 ఇంటూ ఏదైతే మనకి కొత్తగా వచ్చిన సగటు అంటే 11 ఇంటూ 52 మొత్తం మనకి 572. ఈ 572 ఏదైతే వచ్చిందో దాని నుంచి 430ని తీసివేస్తే మనకి ఎంతొస్తుందో అదే మనకి కొత్తగా ఏదైతే అబ్జర్వేషన్ యాడ్ అయిందో దాని యొక్క వాల్యూ అవుతుందన్నమాట. అంటే 142 మనకి కొత్తగా యాడ్ అయిన అబ్జర్వేషన్ వాల్యూ అవుతుంది. ఈ మెథడే కాకుండా ఇంకొక మెథడ్‌లో కూడా దీనికి ఆన్సర్ చేయవచ్చనమాట. ఇక్కడ మనకి పాత సగటు ఏదైతే ఉందో 10 పరిశీలనకు సంబంధించి సగటు 43 ప్లస్ మనకి 1 జోడించగా 52 వస్తుంది కాబట్టి ఇప్పుడు 11 అబ్జర్వేషన్స్ ఇంటూ ఏదైతే మనకి 52కి 43కి మధ్య ఉన్న తేడా ఎంతైతే ఉంటుందో అంటే 9 ఈ 11ని ఆ 9తో మల్టిప్లై చేస్తే మనకి 142 అయితే దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ షార్ట్‌కట్ మెథడ్ మరియు ఈ షార్ట్‌కట్ మెథడ్ రెండూ కూడా యూజ్ చేసి కొత్తగా యాడ్ అయిన కొత్త అబ్జర్వేషన్ యొక్క వాల్యూని తీసుకురావచ్చనమాట.